అర్థమవుతుందండి? వీటిని సాకుగా చూపించి నువ్వు తప్పించుకొని, దేవునికి తెలుసులే, దేవుడు అర్థం చేసుకుంటాడులే అని నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఎగ్గొడతామని కాదు. దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉంది. ఎందుకంట దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉంది? నువ్వు మారు మనస్సు పొందుతావని. ఎవడను నశింపవలనని ఇచ్చయించగా, ఆయన కోరికేంటి? నశించకూడదని. నువ్వు నశించకూడదని. మరి ఏమవ్వాలని ఇంకో ఆయన కోరికేంటి? నువ్వు మారు మనస్సు పొందాలని కోరుచున్నాడు. ఏం కోరుతున్నాడు ఆయన? నువ్వు మారు మనస్సు పొందాలని కోరుతూ దీర్ఘశాంతం వహించాడు దేవుడు. ఓపిక, నీ గురించి ఆ ఓపిక పట్టి ఉన్నాడు ఆయన. ఆయన రావాలనుకుంటే ఎప్పుడో వచ్చేసేవాడే. ఆయన అనుకుంటే ఆ రోజు అవ్వ ఆదామునే లేకుండా చేసేవాడే. కానీ గాడ్స్ ప్లాన్ ఈజ్ నాట్ దట్. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము అది కాదు. ఎహెజ్కేలు అంటాడు ఈ మాట, దుర్మార్గుడు దుర్మార్గతలో చనిపోవుటను బట్టి నేను సంతోషించు దేవుడను కాదు. దుర్మార్గుడు దుర్మార్గతలో చనిపోవటను బట్టి సంతోషించే దేవుడను కాదు. మరి ఏంటి ఆయన? దుర్మార్గుడు మార్పు నొంది, ఏమది? మార్పు నొంది బ్రతుకుట వలన నేను సంతోషపడతానని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అది మన దేవుని కోరిక. మనమేమో దానిని అలుసుగా తీసుకుంటున్నాం. దాన్ని ఎలా తీసుకుంటున్నాం మనము? అలుసుగాను, లోకువగాను, నిర్లక్ష్యముగాను, బాధ్యత రహితముగాను తీసుకుని మన ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తిస్తూ ఉంటున్నాం. మనం ఇష్టం వచ్చినట్లు మనము ప్రవర్తిస్తూ ఉంటున్నాం. భయభక్తులు లేక, విశ్వాసం లేక, ప్రార్థనా జీవితం లేక, దేవుని వాక్య జ్ఞానము లేక, సరైన సిద్ధపాటు లేక, వాక్యం చదవం, ప్రార్థన చెయ్యం. ప్రార్థన మందిరంలోనే, నాకు బాగా తెలుసు. మోస్ట్ ఆఫ్ యు ఆర్ ప్రేయింగ్ ఓన్లీ ఇన్ ద టెంపుల్ చర్చ్. మీలో చాలా మంది ప్రార్థన చేస్తే ఓన్లీ చర్చ్లోనే, ఇంటి దగ్గర చేయరు. మీలో చాలా మందికి ప్రార్థన చేయడానికి టైం లేదు. ఏం లేదు? టైం లేదు. యు ఆర్ దట్ మచ్ సో మచ్ బిజీ. నీకు అంత బిజీ షెడ్యూల్ ఉంది. కాబట్టి మిత్రులారా, ఇది ఆలస్యము కాదు.